ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. మరి వాళ్ళ తప్పకుండా ఆశయం కొరకు అమరులైన ఆ మిత్రుల ఆత్మలన్నీ శాంతిస్తాయని, ఇవాళ కొట్లాడిన వేలాది మంది కార్యకర్తలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే కోర్టు తీర్పుకు అనుకూలంగా చర్యలు ప్రారంభించి సాధ్యమైనంత తొందరలో అమల్లోకి తీసుకురావాలని చెప్పి కోరుతూ, నిన్న ఇవాళ శాసనసభలో జరుగుతున్న ఈ దుశ్శాసన పర్వం, దుర్యోధనులు దుశ్శాసనులు తయారైనరు శాసనసభలో దురదృష్టవశాత్తు. వాస్తవానికి నిన్న శాసనసభ చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది. ప్రత్యేకించి నిన్న ఇద్దరు కూడా, సబితక్క కావచ్చు, సునీతక్క కావచ్చు, ఒక మాట కూడా మాట్లాడలేదు. వారి నోటి నుంచి ఒక మాట కూడా వెళ్ళలేదు. కనీసం ఏదో మాట్లాడదామో అని స్పీకర్ గారిని సమయం కూడా అడగలేదు. నేను అప్రోప్రియేషన్ బిల్లు మీద మాట్లాడే అవకాశం మా పార్టీ నుంచి కేటీఆర్ గారికి వచ్చింది. వారు మాత్రమే మాట్లాడినరు. మధ్యలో ముఖ్యమంత్రి గారు వచ్చి ఓ పనికి మళ్ళీ చెత్త మాటలు మాట్లాడిండ్రు. దానికి సరిపోయిన పద్ధతుల్లో కేటీఆర్ గారు సమాధానం ఇచ్చిండ్రు. కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా వెనుక కూర్చున్న సబితక్క కావచ్చు, సునీతక్క కావచ్చు, ఒక మాట ఏదో ప్రాంప్టింగో వారికి ఇంకేదో అందించడం కూడా జరగలేదు. అసలు వారు నోరెత్తరవలేదు. చాలా ఆశ్చర్యంగా కేటీఆర్ గారు సమయం అయిపోయింది, వేరే వాళ్ళకి ఇస్తున్నాడు స్పీకర్ గారు. ఆ సమయంలో లేచి అకస్మాత్తుగా ఒక దుర్మార్గులు ఎవరినైనా హత్య చేయాలనుకునే వాళ్ళు ఎట్లయితే చీకట్లో నుంచి వచ్చి దాడి చేస్తారో, దారిగాసి ఎట్లయితే దాడి చేస్తారో, ఆ పద్ధతుల్లో నిన్న మొన్న రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకి, నిన్న రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసే సంఘటనకి ఏం తేడా లేదు. అంత దుర్మార్గంగా వాళ్ళపైన దాడి చేసిండు. సార్ చేసిండు. కొన్నిసార్లు మనుషులు తొందరపడతారు, పొరపాటు జరుగుతాయి, పొరపాటు సరి చేసుకుంటాడేమో అనుకున్నాం. డిప్యూటీ సీఎం గారు లేచి చాలా ఆశ్చర్యంగా, మరి అది ఆయన ఆక్రోశం వాస్తవానికి వాళ్ళ కుటుంబం కావచ్చు, లేదా ఆయన అభిమానులు కావచ్చు, వాళ్ళందరేమో రేవంత్ రెడ్డి వచ్చి ఈయన సీటు గుంజుకుంటున్నారు అని చెప్పి బాధపడుతున్న సందర్భంలో ఆయన వెళ్ళిపోయిందట ఎప్పుడో. దానికి కారణం మీరు అని చెప్పి మాట్లాడి తన యొక్క చేతకంతనాన్ని, రేవంత్ రెడ్డిని అనలేని చేతకంతనాన్ని బయట పెట్టుకున్నాడు. వాస్తవానికి ఆయన చేసినప్పుడు మేము కొంత ఊరట వస్తుంది అని భావించినాం. ఆయన రేవంత్ కంటే పెద్దవాడు కదా, సీనియర్ కదా, ఏదైనా పాసిఫై చేయడానికి, ఊరడింపు చేయడానికి ఏమైనా మాట్లాడుతుండేమని భావించినాం. కానీ అదేందో ఆశ్చర్యంగా ఆయన కూడా ముఖ్యమంత్రి పద్ధతుల్లో మాట్లాడిండు. ఆ తర్వాత నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే పనిగా మొత్తం శాసనసభ్యులతోని దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిది కారణం? పాత పగలు కావు, పాత కక్షలు కావు. మొన్న శాసనసభ చర్చల్లో భాగంగానే పద్దుల మీద మాట్లాడుతూ, రాత్రి 2 అయినా సరే 3 అయినా సరే ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల గురించి, వాళ్ళకు అండగా, వాళ్ళకు ఊరటగా శాసనసభ దృష్టికి తీసుకురావాలని, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇప్పియాలని చెప్పి సబితక్క ఏదైతే మాట్లాడిందో, ఏదైతే ప్రయత్నం చేసిందో, అది కంటగింపుగా మారింది. వీళ్ళకు అది కంటగింపుగా మారింది. అందుకే అదును చూసి దాడి చేయాలన్న పద్ధతుల్లో
ఒక దొంగల్లాగా, ఒక దుర్మార్గుల్లాగా ప్రవర్తించారు.